ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించేది నిజమవుతుంది. అయితే ఏ అనుమానం నిజం కాబోతుంది, అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహారాల విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాలని సాధిస్తారు. ఏదైనా సాధించాలని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. 2025 సంవత్సరం డిసెంబర్ 26 శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చూసినట్లయితే, చాలా కాలం నుండి ఒక విషయంలో ఒక అనుమానాన్ని మీరు కలిగి ఉన్నారు. కానీ ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా మీతో వాదిస్తూ ఉన్నారు. కానీ మీ లోపల బలంగా ఆ అనుమానం నిజమని, ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన అనుమానం నిజమని నిరూపిస్తుంది. ఈ విధంగా ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, తోటి ఉద్యోగస్తులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు. ఉన్నటువంటి ఒక అనుమానం నిజమవుతుంది. దానికి సంబంధించిన ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ అనుమానం నిజమని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార జీవితం స్థానికులంగా ఉన్నప్పటికీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఇది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం అయితే కనిపిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే విదేశాలకు సంప్రదించడానికి ప్రయత్నం అయితే కన్యా రాశి వారికి చెందినటువంటి కొంతమంది వృద్ధులు చేసే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేసేవారు ఆపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా డిసెంబర్ 26 శుక్రవారం అనేది కన్యా రాశి వ్యక్తులకు గడిచిపోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది.
మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. అది మీకు ఎంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.